శ్రీ బాల త్రిపుర దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు. సో ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళే ఎక్కువగా ప్రేమలు మోసం చేస్తున్నారు మగవాళ్ళని అని మనం వింటూ ఉన్నాము. సో ఒకసారి అసలు నిజమైన ప్రేమకి నటించే ప్రేమకి తేడా ఏంటో ఒకసారి ఎలా తెలుసుకోవాలి అనేది రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. ప్రేమ రెండు రకాలు, నిజమైన ప్రేమ ఒకటి, నటించే ప్రేమ. ఈ రెండింటిని కనుక్కోవడం చాలా కష్టం అండి. మామూలుగా చెప్పాలి అంటే ఒక ప్రేమలో మోసపోయే వాళ్ళు ఆడ ఉంటారు, మగ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే ఎక్కువ మగవాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. మరి నిజంగా ఒక ఆడది ప్రేమిస్తే నిజమైన ప్రేమ అని కానీ లేదా ఇది నటించే ప్రేమ అని ఎలా తెలుసుకోవచ్చు? కొన్ని ఇండికేషన్స్ ఉంటాయండి దీనికి. అయితే జనరల్ గా ఏంటంటే మగవాళ్ళు చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతా ఉంటారు. ఏంటి ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయిపోతా ఉంటారు ఆడవాళ్ళకి. కొంచెం నైస్ గా మాట్లాడినా, కొంచెం ప్రేమగా మాట్లాడినా ఇదే ప్రేమ ఏమో అనేసి చాలా మంది ఏంటంటే దే గెట్ అట్రాక్టెడ్ అనమాట. బట్ ఇలా మోసాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఒక రిలేషన్ కి వెళ్ళక ముందు ఫస్ట్ ఏంటంటే అది ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేసుకుంటే బెటర్. అంటే ఇది నిజంగా ప్రేమనా లేకపోతే నటిస్తున్నారా అని తెలుసుకోవడం కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అవిటిని కరెక్ట్ గా పడితే కనుక ఇట్ బికమ్స్ ఈజీ. సో అందుట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండికేషన్ ఏంటిది అని అంటే, నిజంగా లవ్ చేసిన అమ్మాయి ఎవరన్నా సరే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్, వాళ్ళ మాటలు ఇవన్నీ కన్సిస్టెంట్ గా ఉంటాయి. వాళ్ళ యాక్షన్స్ అన్ని కూడా కన్సిస్టెంట్ గా ఉంటాయి. అంటే వాళ్ళు చూపించే ప్రేమ కానివ్వండి, వాళ్ళు మీతో మాట్లాడే తీరు కానివ్వండి, ఇవన్నీ కూడా కన్సిస్టెంట్ గా ఉంటాయి. బట్ నటించే వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే మీతోటి అవసరం ఉంటుందో అప్పుడు అతి ప్రేమ చూపిస్తూ ఉంటారు, అవసరం లేనప్పుడు అంటనంటూ మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా ఏదన్నా జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు నటిస్తున్నట్టే అనమాట. సో ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుందా లేదా కన్సిస్టెంట్గా వాళ్ళు మనల్ని ఒకేలా ట్రీట్ చేస్తున్నారా అనేది ఫస్ట్ చూసుకోవాల్సిన అంశం అనమాట. ది సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే, నిజంగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్కి కానివ్వండి, సమ్ టైమ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పరిచయం చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళని. నా ఫ్రెండ్ అనే, బాయ్ ఫ్రెండ్ అనే చెప్పాల్సిన అవసరం లేదు, నా ఫ్రెండ్ అనేసో లేకపోతే ఏదో విధంగా వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళకి పరిచయం చెప్పడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్యామిలీ తోటి సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారంటే సరే వాళ్ళు తిడతారనో ఏదో ఉద్దేశం ఉంది అనుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే వాళ్ళ రిలేషన్షిప్ని అసలు బయటకి ఎవరికి చెప్పుకోరు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోరు, క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోరు అనమాట. సో అలా క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోకుండా, ఎవరికి చెప్పుకోకుండా ఈ రిలేషన్ని వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది. సో దిస్ ఈస్ ది సెకండ్ ఇండికేటర్. ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మిమ్మల్ని పరిచయం చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అంటే కనుక ఫైన్. అలా ట్రై చేయట్లేదు అని అంటే దిస్ ఇస్ ది ప్రాబ్లం అనమాట. అండ్ ది థర్డ్ థింగ్ ఏంటంటే డీటెయిల్స్ అండ్ ఎఫర్ట్ పెట్టడం అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే నిజమైన ప్రేమలో ఉన్నారు అని అంటే ఎవరన్నా సరే ఆ పర్టికులర్ వ్యక్తి మీ బర్త్డేస్ కానివ్వండి, మీకు ఎలాంటి డిషెస్ ఇష్టమో, మీకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తే మీరు మంచిగా ఫీల్ అవుతూ ఉంటారు, ఇవన్నీ గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. వన్స్ ఇన్ ఏ వైల్ మర్చిపోయారంటే దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. బట్ అట్లీస్ట్ మనకి ఆ ఎఫర్ట్ కనిపిస్తుంటది అనమాట. లైక్ నీకు ఈ డిష్ ఇష్టం కదా, సో అందుకనే నేను ఇది తెచ్చాను నీ కోసం అనేసి తేవటము, ఇలాంటివన్నీ ఉంటాయి జనరల్గా. బట్ నటించే వాళ్ళు ఏంటంటే ఇంత డీప్గా, ఇంత డీటెయిల్గా వెళ్ళరనమాట. నీకు కావాల్సిన డిష్, నీ ఫేవరెట్ డిష్ ఏంటి ఇవన్నీ పట్టించుకోరు. సో దట్ ఈస్ ది అదర్ థింగ్. అండ్ వన్ లాస్ట్ ఇండికేటర్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్ ఇది. నిజంగా ఒక ప్రేమలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి ఎలా ఉన్నా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. బికాజ్ వాళ్ళు ప్రేమలో పడ్డప్పుడు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఈ నెగటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి ఇవన్నీ తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళు ఏంటంటే దే విల్ యాక్సెప్ట్. మీ నెగటివ్స్ మీకు ఉన్నాయి బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ అన్నట్టు యాక్సెప్ట్ చేస్తారు. కన్స్ట్రక్టివ్గా కొన్ని విషయాలలో ఏదైతే మార్చుకోవచ్చో అవిటిని మార్చుకోవడానికి హెల్ప్ చేస్తారు. మీ నెగటివ్స్ని మార్చుకోవడానికి హెల్ప్ చేస్తే దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే. కానీ కొందరు మహిళలు ఏంటంటే మీ నెగటివ్స్ని
ఏళ్ళెత్తి చూపిస్తా ఉంటారు పద్దాక. నీకు ఇది రాదు, నీకు అది రాదు, దాని నుంచి ఎలా బయటికి రావాలి అని ఆ హెల్ప్ లేదు అక్కడ. కానీ పద్దాక ఏంటంటే నువ్వు ప్రతిదీ మర్చిపోతావు అంతే, నువ్వు ఏది గుర్తుపెట్టుకోవు, నువ్వు ఇంతే, నువ్వు మారవు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కన్సిస్టెంట్ గా నెగటివ్స్ ని పాయింట్అవుట్ చేస్తారే కానీ ఈ నెగటివ్స్ నుంచి నువ్వు ఎలా బయటికి రావచ్చు ఆర్ మనం ఏం చేస్తే దీని నుంచి బయటికి రావచ్చు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ ఉండవు. రెండోది యాక్సెప్టెన్స్ ఉండదు అనమాట. ఈ నెగటివ్స్ ని పద్దాగా చూపిస్తూ వాళ్ళు దూరం పెట్టడానికి ట్రై చేస్తారే తప్ప, సరే దట్స్ ఓకే టు హ్యావ్ నెగటివ్స్ బికాస్ ప్రతి వాళ్ళకి ఏదో ఒక నెగటివ్ ఉంటుంది అని దగ్గర తీసుకునేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ఇండికేషన్స్ కనుక కరెక్ట్ గా మీరు ఫాలో అయ్యారనుకోండి, జనరల్ గా మనకు ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అనమాట. లైక్ వాళ్ళు నటిస్తున్నారా లేకపోతే నిజంగానే ప్రేమిస్తున్నారా అనేసి. ఇలాంటి కైండ్ ఆఫ్ ఇండికేషన్సే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మహిళలు కూడా దే కెన్ అబ్జర్వ్ ఇన్ దేర్ పార్ట్నర్స్ అనమాట, లైక్ అబ్బాయిల్లో కూడా. సో ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్, అంటే అమ్మాయిలకే స్పెసిఫిక్ అని కాదు. ఒకవేళ మీరు జెన్యూనిటీ, అబ్బాయిల జెన్యూనిటీ చూడాలంటే కూడా ఇది చూసుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్ స్పెషలీ అబ్బాయిల దగ్గర నుంచి ఈ పర్టికులర్ పాయింట్ ఏంటంటే అబ్బాయిలలో చూడాల్సిన విషయం అనమాట. ఇది ఏంటంటే మీరు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి సీరియసా కాదా తెలుసుకోవాలి అని అంటే ఒక ఇండికేటర్ ఏంటంటే ఫ్యూచర్ గురించి మాట్లాడటం. పద్దాక రేపు మనం సినిమాకి వెళ్దాము, రేపు షికార్కి వెళ్దాము, పార్క్కి వెళ్దాము, ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ అసలు మనం ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి, మన టార్గెట్స్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి, మనము సో బేసిక్గా ఆ ఫ్యూచర్ ప్లానింగ్ కానివ్వండి, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, ఇలాంటి మాటలు రావు. జనరల్గా రావట్లేదు అని అంటే వాళ్ళు నటిస్తున్నట్టు. లేదు ఇలాంటి మాటలు వస్తున్నాయి, దే ఆర్ టాకింగ్ అబౌట్ ది ఫ్యూచర్ అనుకోండి, దే ఆర్ వెరీ జెన్యూన్ టువర్డ్స్ యూ అనమాట. సో ఇది ఒక ప్రైమ్ ఇండికేటర్. స్పెషలీ జనరల్గా ఏంటంటే ఇలాంటి టాక్స్ మెన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో మెన్ కనుక ఇలాంటి టాక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటే కనుక వాళ్ళు జెన్యూన్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టు. బట్ ఇలా ఏం లేకుండా అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మాటలు మాట్లాడలేదు, సరే అమ్మాయిలు తీసుకొచ్చారనుకోండి టాపిక్, ఫ్యూచర్ లో మనము ఎక్కడున్నాము ఏంటి అంటే ఇలాంటి టాపిక్స్ ఏమైనా తీసుకొచ్చారనుకో, కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే మాట మార్చేస్తూ ఉంటారు, లేదంటే దాటేస్తుంటారు దాన్ని. తర్వాత చూసుకుందాంలే ఇంకా మస్తు టైం ఉంది కదా అనేసి ఇట్లా ఏదో ఒకటి చెప్పి ఏంటంటే వాళ్ళు దాటేస్తుంటారు మాట. సో ఇలా మాట దాటేస్తున్నారు అంటే కూడా మీరు జాగ్రత్త పడాల్సిందే అనమాట. సో ఈ ఇండికేటర్స్ ని మీరు ఒక ఓపెన్ మైండ్ తోటి మీరు చూడాలన్నమాట. ఎందుకంటే జనరల్గా ఏమవుతుంది అని అంటే మనం ఒక రిలేషన్షిప్ లో ఉన్నాము అని అంటే జనరల్లీ ప్రాక్టికల్ థింకింగ్ అనేది రాదు చాలా మందికి. ఆ ఎమోషనల్ హార్ట్ తోటి థింక్ చేస్తూ ఉంటారు పద్దాక. మీరు హార్ట్ తోటి థింక్ చేస్తున్నారు, హార్ట్ తోటి చూస్తున్నారు అని అంటే మీకు అంతా కూడా ప్రేమ లెక్కనే కనిపిస్తుంది. అట్లా కాకుండా కొంచెం ప్రాక్టికల్ వ్యూ తోటి చూడండి, ఒక ఓపెన్ మైండ్ తోటి చూడండి, యాజ్ అ థర్డ్ పర్సన్ చూడండి. మీరు నా లవర్ ని చూస్తున్నట్టు కాకుండా ఒక పర్సన్ ని, ఒక థర్డ్ పర్సన్ ని చూస్తున్నట్టు మీరు చూస్తే గనక అప్పుడు మీకు అండర్స్టాండింగ్ బెటర్ గా ఉంటుంది. దానికి తగ్గట్టు యూ కెన్ టేక్ డిసిషన్స్. ఆ ఊబిలో దూకినప్పుడు ఉన్నప్పుడు నిజంగా ప్రతిదీ మనకి చాలా జెన్యున్ గానే కనిపిస్తుంది. వాళ్ళు చేసిన తర్వాత, మోసపోయిన తర్వాత రియాలిటీ అనేది మనకు కనిపిస్తుంది. సో ప్రతిదానికి ఇండికేటర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రామ్ గారు చెప్పినట్టు అవి కొంచెం చూసుకోండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.